రెండవది మనం అర్థాలంకారాల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. పద్యాల్లో గాని, కావ్యాలలో గాని అర్థాల వల్ల కవిత్వానికి అందాన్ని చేకూర్చేవి అర్థాలంకారాలు. దీని డెఫినేషన్ ఏంటి? పద్యాల్లో గాని, కావ్యాల్లో గాని దేనివల్ల రావాలి ఆ కవిత్వానికి అందం? అర్థాల వల్ల అందం గనక వచ్చినట్లయితే వాటిని ఏమంటారు? అర్థాలంకారాలని అంటారు. అర్థాలంకారాల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఉపమాలంకారం. మొట్టమొదటి చూడండి, మొట్టమొదటిది ఉపమాలంకారం. దీంట్లో మనకి ఏ పదాలు ఉంటాయి అంటే ఉపమా. మనం ఒలే, ఓలే, లాగా, పోలే, కైవడి, భంగి, రీతి, మాదిరి, నట్టుగా, క్రియన్, లా, పగిడి, మాట్కి, చూడికి, మాదిరి, విధమున, రీతిన ఈ పదాలు మనకి ఇచ్చినటువంటి వాక్యంలో ఉండటం జరుగుతుంది. చూడండి, ఉపమా వలే, ఓలే, లాగా, పోలే, కైవడి, భంగి, రీతి, మాదిరి, నట్టుగా, క్రియన్, లా, పగిడి, మాట్కి, చూడ్కి, మాదిరి, విధమున, రీతిన ఇలా ఇటువంటి ఈ పదాలు మనకి ఖచ్చితంగా ఇచ్చినటువంటి వాక్యంలో ఉండటం జరుగుతుంది. ఈ పదాలు ఉన్నట్లయితే ఇది ఉపమాలంకారం అని మనం గుర్తించడానికి వీలుగా ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి ఖచ్చితంగా వాక్యంలో ఈ పదాలు ఉండటం అనేది 100% ఉంటుందన్నమాట. అంటే మనకి పోలిక జరగాలి. ఆ పోలిక అనేది ఈ పదాలు ఉంటేనే మనం అక్కడ పోలిక జరిగింది అని చెప్పడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకేనండి. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెబితే దాన్ని ఉపమాలంకారం అంటారు. ఏదైనా ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో ఏం చేయాలి? కంపేర్ చేయాలి. కంపేర్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం? ఉపమాలంకారం. అసలు ఉపమా అంటేనే పోలిక. అంటే పోలికను చెప్పేటువంటి అలంకారం. ఉపమాలంకారం అంటే ఏంటి అని అర్థం? ఉపమా అంటే పోలిక. ఈ పోలిక అనేది చెప్పేదాన్ని మనం ఏమంటాం? ఉపమాలంకారం అంటాం. అంటే దేని పోల్చాలి అంటే, పోల్చాలి అంటే ఖచ్చితంగా మనకు రెండు వస్తువులు ఉండాలి. అవి ఉపమానం, ఉపమేయం. అంటే ఉపమేయం అంటే ఏంటి అంటే, ఏ వస్తువునైతే మనం పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అని, ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అని అంటారు. ఖచ్చితంగా మరి ఆ రెండు వస్తువులు కూడా పోల్చబడ్డాయి అని చెప్పాలి అంటే మనకి ఖచ్చితంగా ఏదో ఒక పదం, మనకు అక్కడ పోల్చిన విషయం తెలిపే పదం ఖచ్చితంగా ఉండాలి. అని దాన్ని ఉపమా వాచకం అంటారు. అయితే పోల్చాలి, ఏ విషయంలో పోల్చాడు అనే దానికి అంటే వాటి ధర్మాల్లో పోల్చాడా, లేకపోతే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా వాటి అందంతో పోల్చాడా, దేంతో పోల్చాడు అని చెప్పాలి అంటే అక్కడ ఒక ధర్మం, సమానమైనటువంటి ఒక ధర్మాన్ని మనం పోల్చగలుగుతాం. అవునా? అంటే ఇక్కడ మనకి 4 అంశాలు మనకు ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ డెఫినేషన్ చూసినట్టు ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెబితే దాన్ని ఉపమాలంకారం అని అంటారు. ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పాలి. ఒక వస్తువును మరొక వస్తువుతో ఏం చేయాలి? పోల్చాలి. పోల్చాలి అంటే ఖచ్చితంగా అక్కడ రెండు వస్తువులు మనకి ఉండాలి. ఉపమేయానికి ఉపమానంతో చక్కని పోలిక. ఉపమేయానికి ఉపమానంతో ఏం కావాలి? చక్కని పోలిక. చక్కని పోలిక వర్ణించి చెబితే దాన్ని ఉపమాలంకారం అని అంటారు. అంటే పోల్చబడే వస్తువు, పోల్చే వస్తువు రెండు ఉంటాయి అక్కడ. ఏ వస్తువుని ఏ వస్తువుతో పోలుస్తున్నాం? ఉపమేయాన్ని ఉపమానంతో. అంటే ఇక్కడ మనకి ఉపమేయం, దేనిని పోలుస్తున్నావో దాన్ని ఉపమేయం అని, దేనితో పోలుస్తున్నావో దాన్ని ఉపమానం అని అంటారు. ఓకేనండి. అయితే ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ కాకోకుండా ఒక కోడ్ చెప్తే ఉపమేయం ఏది, ఉపమానం ఏది అనేటువంటి ప్రశ్నలు కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉపమేయం, ఉపమానం కన్ఫ్యూజ్ కాకుండా మీకు కోడ్ చెప్తాను. ఓకేనండి.
ఇప్పుడు మనం ఉపమాలంకారంలో ఉన్నటువంటి 4 ధర్మాల గురించి కూడా నేర్చుకున్నాం. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం అనే 4 ధర్మాలు ఉంటాయి. ఉపమేయం అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు. ఏ వస్తువునైతే పోలుస్తున్నామో ఆ వస్తువుని ఉపమేయం అని అంటారు. ఉపమానం అంటే ఏ వస్తువుతో పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటారు. ఇప్పుడు మనకి ఉపమేయం ఏది, ఉపమానం ఏది అనేది మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ పోవడానికి మనం ఏం చేయాలంటే ఏ వస్తువుతో అంటే దేనితో పోలుస్తున్నామో దాన్ని మనం ఖచ్చితంగా ఏమంటాం, ఉపమానం అంటాం. చూడండి, ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాం. ఆటోమేటిక్గా ఏ వస్తువుని పోలుస్తున్నామో అది ఉపమేయం అయిపోతుంది. అందుకని ఉపమానం అంటే ఉపమానంలో మా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాం. కాబట్టి ఇక్కడ మనకి మాతో ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే ఉపమానంతో, మాతో అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అంటే ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అని అంటారు. ఓకేనండి. ఉపమావాచకం ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధాన్ని తెలిపే పదాలు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఓలే, పోలే, కైవడి, రీతి, భంగి ఇలాంటివి. నెక్స్ట్ ఇది ఉపమావాచకం. తర్వాత సమాన ధర్మం. ఏ గుణాన్ని బట్టి ఉపమేయ ఉపమానాన్ని పోలుస్తున్నామో దాన్ని సమాన ధర్మం లేదా సాదృశ్యం లేదా సాధర్మం అని అంటారు. ఇక్కడ మనకి ఏ గుణాన్ని బట్టి ఉపమేయ ఉపమానాలను పోలుస్తున్నామో దాన్ని సమాన ధర్మం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జనరల్గా చూసినట్టయితే ఉపమాలంకార ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అనేది మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఆమె ముఖం అనేది ఉపమేయమా ఉపమానం? అసలు ఇక్కడ దీంట్లో ఉపమానం ఏది, ఉపమా వాచకం ఏది, సమాన ధర్మం ఏది? నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఒకసారి మీరు మీ మైండ్లో గెస్ట్ చేసుకొని ఉంచండి. నేను దాన్ని చెప్పినప్పుడు మీరు అనుకున్నటువంటిది తప్ప రైటా అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. దానివల్ల ఏమైందంటే మనకి క్లారిటీ వస్తుంది. ఉపమేయం ఏది, ఉపమానం ఏది, అసలు మనం ఉపమానాన్ని ఉపమాలంకారాన్ని ఎలా కనిపెట్టాలి అనే విషయం మనకి తెలియాలి. ఓకే అండి. ఉపమాలంకారానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇక్కడ మనకి 4 చోట్ల అండర్లైన్ చేయడం జరిగింది. ఆమె ముఖం ఏంటి, ఏమంటాం, అసలు చంద్రబింబాన్ని ఏమంటాం ఉపమాలంకారంలో ఉన్నటువంటి ధర్మాల ప్రకారం? వలే అనేది ఏంటి, అసలు అందం అనేది ఏమంటాం? ఇక్కడ మనకి ఆమె ముఖం అంటే ఆమె ముఖాన్ని దేనితో పోలుస్తుండో, చంద్రబింబంతో పోలుస్తుండ. అంటే దేనితో అంటే చెప్పాను కదా ఇందాక, దీంట్లో ఉపమేయం ఏది, ఉపమానం ఏది? దీంట్లో ఉపమేయం ఏది, ఉపమానం ఏది? ఏది ఉపమానం, ఏది ఉపమేయం? ఏది ఉపమానం, ఏది ఉపమేయం ఎలా తెలుస్తుంది? ఆమె ముఖం అంటే ఇక్కడ ఎవరిని పోలుస్తున్నాడు, దేన్నైతే పోలుస్తున్నామో దాన్ని మనం ఏమంటామని చెప్పాం, ఉపమేయం. దేనితో, దాన్ని మనం ఏం దేనితో పోలుస్తుంటే చంద్రబింబంతో పోలుస్తున్నావు అంటే ఇక్కడ మాతో, ఉపమానంలో మాతో అనే కోడ్ గుర్తు తెచ్చుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా ఏంటిది, ఉపమానం అవుతుంది. దేనితో పోలుస్తుండో మాతో, ఉపమానం. ఉపమానంలో దేనితో పోలుస్తుండో దేంతో, చంద్రబింబంతో. సో ఇది ఉపమానం. ఇక్కడ మనకి పోలిక జరిగింది అని ఎలా తెలిసింది అంటే పోలిక ఎలా జరిగింది? ఆ ముఖం చంద్రబింబం వల్ల అందంగా ఉంది అంటే ఒప్పుకునే పరిస్థితి లేదనుకుంటా, అందుకని ఇది విరిగిపోయింది. వలే అనే ఒక ఉపమా వాచకం. ఇక్కడ దేంట్లో పోల్చింది, ఏ విషయంలో పోల్చిండు? ఆ ముఖాన్ని చంద్రబింబాన్ని అంటే అందం విషయంలో పోల్చిండు, అందుకే విరిగిపోయింది. అందం విషయంలో పోల్చాడనమాట. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఆమె ముఖం అనేది ఎలా ఉంది, చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇదేంటి, ఉపమేయం. దేన్నైతే, ఏ వస్తువును అయితే పోలుస్తున్నావు దాన్ని ఉపమేయం అంటారు. దేంతో పోలుస్తున్నావు, చంద్రబింబం. ఆ ముఖాన్ని దేంతో పోలుస్తున్నాం, చంద్రబింబంతో. సో ఇది ఉపమానం. దేంతో అయితే పోలుస్తున్నామో దాన్ని ఏమంటామని చెప్పా,
ఉపమానం అంటారు. ఇక్కడ పోలిక జరిగింది. దేనివల్ల మనకి ఇక్కడ ఆ ముఖాన్ని చంద్రబింబంతో పోల్చి అనాలి తెలుస్తుంది, వలే అనే పదం ఉండటం వల్ల. అంటే ఇది ఉపమా వాచకం. ఉపమా వాచకం. సమాన ధర్మం ఏంటి? ఏ విషయంలో పోల్చాడు సమానంగా? ఆ ముఖాన్ని చంద్రబింబం వల్ల అందం విషయంలో పోల్చాడు. అంటే సమానం దేంట్లో చేశారు? వీళ్ళిద్దరినే అందంలో చేశారు. అందంలో చేశారు. అందుకనే ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇప్పుడు మనకి ఒలే, లాగా, పోలే, కైవడి అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. ఒలే, లాగా, పోలే, కైవడి అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఉల్లాసంగా ఉత్సాహంగా అనేటువంటి ఒక సినిమాలో చూసినట్లయితే ఒక సీన్ వస్తుంది. దాంట్లో ఉప్మా ఏమంటే ఉప్మా వేసుకుంటారంట, ఆ ఉప్మా పొయ్యి అంటారు వాడు హస్బెండ్. ఉప్మా పొయ్యి అంటే అది ఉప్మా వలే ఉప్మా లా ఉంటుంది తప్ప అది ఉప్మా కాదు. మన వాళ్ళు చేసేటువంటి ఇడ్లీలు కానీ అట్లు కానీ ఇంకేమైనా సరే మార్నింగ్ చేసే టిఫిన్ లా ఉంటుంది అది. ఏ హస్బెండ్ అయినా సరే బయటకు వెళ్ళి ఇంట్లో కొంచెం తినేసి బయటకు వెళ్ళి మళ్ళీ తింటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో టిఫిన్ చేసావా అంటే టిఫిన్ చేసా అని చెప్తారు, కానీ అది చేసినలాగా ఫీల్ కారన్నమాట. ఎందుకంటే మన వంట అంత వండర్ఫుల్గా ఉంటుంది. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ఇది సోముడు భీముడు వలె బలవంతుడు. ఇక్కడ ఖచ్చితంగా ఉపమాలంకారం కావాలి అంటే మనకి రెండు వస్తువులు ఉండాలి, సోముడు, భీముడు. ఇక్కడ మనం సోముడు భీముడు వలె బలవంతుడు ఏ విషయంలో, ఏ గుణంలో పోల్చారు? బలం విషయంలో పోల్చారు. సోముడు అనేవాడు భీముడు ఎలా అయితే బలవంతుడో అదేవిధంగా సోముడు కూడా బలవంతుడు. ఇక్కడ మనకు ఉపమాలంకారం ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి ఇది ఉపమేయం. దేన్ని పోల్చాడు? సోముడిని. ఎవరితో పోల్చాడు? భీముడితో. ఉపమానం, ఉపమావాచకం వలె. ఏ విషయంలో పోల్చాడు? బలం విషయంలో. అంటే సమాన ధర్మం. ఈ 4 ధర్మాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? పూర్ణోపమ. 4 ధర్మాలు ఉంటే ఏమంటారు? పూర్ణోపమ. ఏమంటారు దీన్ని? పూర్ణోపమ. 4 ధర్మాలు ఉన్నట్లయితే ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం 4 ధర్మాలు ఉంటే దాన్ని ఏమంటారు? పూర్ణోపమ అంటారు. నెక్స్ట్, ఇది పూర్ణోపమ కాదా అనేది మనం చూద్దాం. ఒకవేళ లేకపోతే ఏంటి అనేది కూడా చూద్దాం. 4 ధర్మాలు. అర్జునుడిని ఎవరితో పోల్చాడు? ఏకలవ్యుని వలె గురి తప్పని విలుకాడు. అంటే ఇక్కడ ఏ విషయంలో పోల్చారంటే విలువిద్య విషయంలో పోల్చారు. అర్జునుడు ఏకలవ్యుని వలె గురి తప్పని విలుకాడు. అర్జునుడు ఏకలవ్యుని వలె గురి తప్పని విలుకాడు. ఇక్కడ అర్జునుడిని ఏకలవ్యుడితో పోల్చాడు. అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చాడు. ఇక్కడ సమానమైనటువంటి ధర్మాలు ఉన్నాయి, విలువిద్య, అవునా? వాటిలో సమానం చేస్తారన్నమాట, సమాన ధర్మం. రెండిట్లో ఏకలవ్యుడికి అర్జునుడికి ఉన్నటువంటి సమానమైనటువంటి ధర్మం ఏంటంటే విలువిద్య. అది కూడా గురి తప్పనటువంటి విలువిద్య. నెక్స్ట్, కిషోర్ లేడి పిల్లలాగా పరిగెడుతున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఇది మరి అర్జునుడు ఏకలవ్యుని వల్ల గురి తప్పని విలుకాడు అనేది పూర్ణోపమ, లుప్తోపమ. ఇదేంటి? ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. 4 ధర్మాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? పూర్ణోపమ అంటారు. దీన్ని ఏమంటారు? పూర్ణోపమ అంటారు. 4 ధర్మాలు లేకపోతే చూడండి, ఇక్కడ కిషోర్ అంటే ఇది ఉపమేయం, లేడి పిల్ల ఉపమానం. అంటే కిషోర్ని దేంతో పోలుస్తున్నాడు? లేడి పిల్లలతో పోలుస్తున్నాడు. పోల్చాడు అన్న విషయం ఎలా తెలుస్తుంది? లాగా పరిగెడుతున్నాడు. కిషోర్ లేడి పిల్లలాగా పరిగెడుతున్నాడు. అంటే ఎలా పరిగెడుతున్నారు? కిషోర్ లేడి పిల్లలాగా పరిగెడుతున్నాడు. కిషోర్ లేడి పిల్లలాగా పరిగెడుతున్నాడు అంటే ఎలా? లేడి పిల్ల ఎలా పరిగెడుతుంది? వేగంగా పరిగెడుతుందా? చిన్నగా పరిగెడుతుందా? లేకపోతే గెంతుతూ పరిగెడుతుందా? ఏమన్నా క్లారిటీ ఉందా? ఇక్కడ లేదు. అంటే ఇక్కడ మనకి ఉపమేయం ఉంది, ఉపమానం ఉంది,
ఉపమా వాచకం ఉంది. అంటే ఆ పరిగెట్టడం అనేది ఎలా ఉంది అనేది చెప్పలేదు అక్కడ. వేగంగానా, గెంతుతూనా, లేకుంటే చిన్నగా పరిగెడుతుందా, అందంగా పరిగెడుతుందా, ఎలా అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇది మనకి అంటే ఏదైనా ఒక ధర్మం లోపించినట్లయితే దాన్ని ఏమంటారు? లుప్తోపమా. లుప్తం అంటే లోపించడం. కిషోర్ లేడి పిల్లలాగా పరిగెడుతున్నాడు. ఇక్కడ మనకి సమాన ధర్మం లేదు. దేంట్లో సమానం చేశాడు అంటే పరిగెట్టే విషయంలో చేశాడు. ఎలా పరిగెడుతున్నాడు అనే దానికి లేదు అక్కడ. సో ఇది మనకి లుప్తోపమ అంటారు. అంటే 4 ధర్మాలు ఉంటే పూర్ణోపమ, 4గిట్లో ఏదో ఒక ధర్మం లోపించినట్లయితే దాన్ని ఏమంటారు? లుప్తోపమ. ఏ ధర్మం లోపిస్తుంది అంటే ఆల్మోస్ట్ మనకి సమాన ధర్మమే లోపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి అసలు ఉపమాలంకారం కావాలి అంటే ఖచ్చితంగా ఉపమేయం, ఉపమానం ఉండాలి, పోలిక ఉండాలి. మనం తీసివేయగలిగేది ఏముంటుంది అంటే సమాన ధర్మాన్ని మాత్రమే లేకుండా మనం వాక్యాన్ని అర్థవంతంగా రాయగలం. చూడండి ఇక్కడ సోముడు భీముడి వలె బలవంతుడు, ఈ పూర్ణోపమ. 4 ధర్మాలు ఉన్నాయి కాబట్టి. అర్జునుడు ఏకలవ్యుని వలె గురుతప్పుడు విలుకాడు. 4 ధర్మాలు ఉన్నాయి కాబట్టి పూర్ణోపమ. దీంట్లో 4 ధర్మాలు లేవు కాబట్టి లుప్తోపమ. ఓకే అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే రాజు రాముడు వలె గుణవంతుడు. ఇక్కడ వలె చూడండి, ఇక్కడ మనకి వలె అనే పదం వల్ల మనకి అక్కడ పోలిక జరిగిందని తెలుస్తుంది. రాజు రాముడు వలె దేని విషయంలో పోల్చాడు? గుణం విషయంలో పోల్చాడు. అవునా? నెక్స్ట్ లత లేడి పిల్ల వలె పరిగెత్తినది. లత ఎలా పరిగెత్తింది? లేడి పిల్ల వలె పరిగెత్తింది. ఇందాక కిషోర్ కూడా లేడి పిల్ల వలె పరిగెత్తాడు. వాడు పాపం మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. అయినట్లయితే వాడు లేడి పిల్లిలాగా పరిగెత్తేవాడు. పిల్లిలాగా పరిగెత్తడం కాదు, నిద్రపోయేవాడు, పడుకునేవాడు పాపం కిషోర్. ఇక్కడ లత మాత్రం లేడి పిల్ల వలె పరిగెత్తింది. మ్యారేజ్ అయినా అవ్వకపోయినా వీళ్ళ విషయంలో తేడా రాదు, ఒక్క కిషోర్ విషయంలోనే తేడా వస్తుంది అనమాట. శ్రీమంత్ చొక్కా మల్లె పువ్వు వలె తెల్లగా ఉంది. చూడండి ఇక్కడ వలె. మినపకుడు వంటి రూపాయి తీసుకున్నాడు మా అన్నయ్య. వంటి, ఇక్కడ మనం వంటి అనే పదాన్ని చూడాలి. పట్టణాల్లో 1 రూపాయిని దమిడీలాగే ఖర్చు పెడతారు. లాగే. నెక్స్ట్ తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు. ప్రేమ లాంటి. నెక్స్ట్ ఆకాశం కడిగిన నీలి ముత్యంలో నిర్మలంగా ఉంది. లా. మా తమ్ముడు హరిశ్చంద్రుడు వంటి వాడు. వంటి. మంచు కురుస్తుంది వర్షంబు ఓలే. సత్యభామ దుష్ట సంహారం చేసిన విదంబున. రుద్రమదేవి శత్రు సంహారం చేసింది. విదంబున. తెలుగు భాష పుట్ట తేనెలా తిజనైనది. లా. కృష్ణానది కొండలోయల్లో పాములాగా మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంది. లాగా. ఓకే అండి. చూడండి ఈ ఎగ్జాంపుల్స్లో మనం మొత్తం కూడా వలే, 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 లాగా, విధంగా, లాగా, వంటి ఈ పదాలను మనం చూసి మ్యాక్సిమం మనం అలంకారాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ అలంకారం గురించి నేర్చుకుందాం.